నగరంలోని సి క్యాంప్ నందు డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వై నాగేశ్వరరావుపై వచ్చిన ఆరోపణలపై జిల్లా అధ్యక్షుడు అలాగే కార్యవర్గ సభ్యులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వై నాగేశ్వరరావు మాట్లాడుతూ తనపై కావాలనే కక్షపూరితంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, గతంలో ఉన్న అధ్యక్షుడు ఏం నిర్వహించారో, ఏం సేవలు చేశారో, ఎంత ఖర్చు పెట్టారు అవి ఏమి చెప్పకుండా తనపై కావాలనే బురద చల్లుతున్నారన్నారు. డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు కొందరు కలిసి కార్యవర్గం నుంచి తొలగించిన సభ్యులతో ఒక లాడ్జ్ లో ప్రెస్ మీట్ పెట్టడం, తనపై ఆరోపణ చేయడం ఎంతవరకు న్యాయమో వాళ్లే తెలపాలన్నారు. నాకు తెలియకుండా నా బ్యాంక్ వివరాలు బ్యాంకు వాళ్ళు ఎలా ఇచ్చారు, వీళ్లు ఎలా తీసుకున్నారు, వాళ్లే సమాధానం చెప్పాలన్నారు. కార్యక్రమంలో డ్రైవర్ల కార్యవర్గ సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఈరోజు నిన్న జరిగిన విషయంలో గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు సంసాని శ్రీనివాస్ గారు కర్నూలు జిల్లాకు రావడం జరిగింది. దానిలో భాగంగా కర్నూలులో ఎన్నికల తేదీ 8 మాసాలు అయిపోయింది, ఎన్నికలు జరపాలని ఆరోపణ అయితే చేశాడు. మరి ఎన్నికలు జరపడానికి మేము మా డ్రైవర్లు మా కార్యవర్గ సభ్యులు జిల్లా వ్యాప్తంగా అందరం సిద్ధంగా ఉన్నాం. అయితే 2 దఫాలుగా నేను కర్నూలు జిల్లాలో ఎలక్షన్ జరిగినాయి. 2017లో ఎలక్షన్ జరిగినాయి, తర్వాత 2021లో జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్స్ ఎక్కడ కూడా జరగలేదు. ఓన్లీ కర్నూలు జిల్లాలో మాత్రమే ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ సిస్టంలో న్యాయబద్ధంగా ఎలక్షన్లు కర్నూలు జిల్లాలో జరుగుతున్నాయి. ఈరోజు నేను ప్రజాస్వామ్య పద్ధతిలో మా డ్రైవర్లందరూ కలిసి జిల్లా వ్యాప్తంగా డ్రైవర్లందరూ వచ్చి న్యాయబద్ధంగా నన్ను ఎన్నుకోవడం జరిగినది. మరి ఈరోజు మరి నా పైన అసత్య ఆరోపణలు చేయడం చాలా బాధాకరం. ఏదైనా విషయం జరిగినప్పుడు మాకు సంఘభవనం అంటూ ఉంది, జిల్లా వ్యాప్తంగా డ్రైవర్లు అందరూ ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుల వారు నేను వస్తున్న కర్నూలుకి జిల్లా డ్రైవర్లందరినీ పిలిపించు, అందరం కూర్చొని మాట్లాడుకుందాం, సమస్య ఏముందో మాట్లాడి సాల్వ్ చేసుకుందాం. నాగేశ్వరరావు గారు మీ పైన ఆరోపణ వచ్చింది అని చేయడం జరిగింది. ఆరోపణ మా మెంబర్స్ కానీ ఆ కార్యవర్గ సభ్యులు కానీ జిల్లా వ్యాప్తంగా ఎవరు కూడా రాష్ట్ర అధ్యక్షుడు కంప్లైంట్ చేయలేదు. ఇది అవాస్తవం. ఎవరు కంప్లైంట్ చేసినారో సభ్యులు కానీ కార్యవర్గ సభ్యులు కానీ ఆ పేర్లు వెల్లడించితే చాలా బాగుంటుందని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. కావట్లేదు మాకు. గౌరవ పెద్ద ఆయన శ్రీ టీజీ వెంకటేష్ సార్ గారు మాకు సంఘభవనం కట్టించాడు. జీవితాంతం మేము మా డ్రైవర్లు మా ఫ్యామిలీస్ ఆయనకు రుణపడి ఉంటాం. ఎందుకంటే మేము అడిగిన వెంటనే సంఘభవనం కట్టించి డ్రైవర్లకి వెల్ఫేర్ కోసం ఫంక్షన్ హాల్ కట్టించాడు. ఈరోజు 100,000 మంది బీద వాళ్ళు ఎంతోమంది పెళ్లి చేసుకోబోతున్నట్టే అదొక కారణం పెద్ద ఆయన టీజీ వెంకటేష్ సార్ గారు. ఆయనకి ఎప్పుడు జీవితాంతం మేము మర్చిపోము. గతంలో అధ్యక్షులు ఏం చేసినారనేది జిల్లా డ్రైవర్లకు అందరికీ తెలుసు. ప్రతి పేపరు రికార్డు ఎక్కడ ఉండాలి? సంఘభవనంలో ఉండాలి. అబ్దుల్ హమీద్ గారు 10 సంవత్సరాలు పనిచేశారు. ఆయన పోయేటప్పుడు రాష్ట్ర కమిటీ అతనికి సంబంధించిన రికార్డ్స్ మొత్తం 10 ఏళ్ల రికార్డు కర్నూలు జిల్లా నుంచి తీసుకుపోవడం జరిగింది. 2017 నుంచి నేను ఎన్ని దఫాలుగా విజయవాడలో అధ్యక్షులను అడగడం జరిగింది. అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తాం అని చెప్తున్నాం. ఇకపోవడం కారణం ఏమిటంటే ఇదే రాష్ట్ర నాయకులు సెక్రటరీ జి అబ్దుల్ హమీద్ గారు మాజీ అధ్యక్షులు
అవకతవకలు చేశాడు, దాదాపు 38 లక్షలు చేశాడు అని ఆఫ్ ద రికార్డ్ పేపర్ ఇచ్చిపోయాడు. అదో పిఎస్ కొండ సంతకం డిమాండ్. అది ఏడ అవకతవకలు బయటపడతాయి అనే ఉద్దేశంతో మాజీ అధ్యక్షులు జి అబ్దుల్ హమీద్ గారు రికార్డు గీయపోక నా పైన 2010 నుంచి ఎదురుదాడి చేయడం మొదలుపెట్టారు. అండ్ ఈ రోజు వరకు కూడా నిస్వార్థంగా నేను పనిచేస్తున్నా, ఈ రోజు కూడా పనిచేస్తా. నా డ్రైవర్లకు తెలుసు, నా కార్యవర్గ సభ్యులకు తెలుసు, అందరికి తెలుసు. నేను పనిచేస్తూ పోతున్నా. ఈ రోజు కూడా రికార్డు ఇవ్వలేదు. రికార్డు ఇవ్వాలని మేము తొందరలో మా కార్యవర్గ సభ్యుల మీటింగ్ పెట్టుకొని దీని మీద కూడా మేము గవర్నమెంట్లో మేము లెటర్ ఇవ్వడం జరుగుతుంది. అవాస్తవాలు చెప్తున్నారంటే కడప జిల్లాలో అడగండి, 15 సంవత్సరాలు అవుతుంది, నో ఎలక్షన్స్, రాత కూతులే, రాత్రి బుక్కులు రాసుకోవడమే, ఏ డ్రైవర్కి ఇంటిమేషన్ ఇయ్యరు. కాకినాడ ఉండి రాష్ట్ర అధ్యక్షులు ఊరు, అతని పైన కూడా మేము కంప్లైంట్ చేశాము. రాష్ట్ర అధ్యక్షులు వారికి ఏ జిల్లా అయినా కూడా అదనంగా 20% ఇవ్వాలని చెప్పడం జరిగింది. నేను అది క్వశ్చన్ చేసినందుకు గాను నా పైన బుద్ధి చల్లి, నా పైన అవస్థలు చెప్తూ ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడుతుంది. ఇదే సంసాని శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళ జిల్లాలో వచ్చే ఆదాయం పైన దాదాపు 4 కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేశాడు గవర్నమెంట్లో, జీఏడ్లో వచ్చేసాడు. దీనిపైన కూడా ఎంక్వైరీ చేయాలి. మేము డిమాండ్ చేస్తాం. ఇవన్నీ చేస్తున్నందుకు నా పైన బుద్ధి జరుగుతూ, నా పైన అవినీతి అక్రమాలు వేస్తూ, లేని ఆరోపణలు చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు కాదు, 2015 నుంచి ఇబ్బంది పెడుతూనే వస్తున్నారు. ఇదంతా అందరికీ తెలుసు, జిల్లా డ్రైవర్లకు అందరికీ తెలుసు, అందరికి తెలిసిన విషయమే. అయినా నేను ఓడ్చుకొని సభ్యులు నా వాళ్ళే, సభ్యులు నా డ్రైవర్లే, వాళ్ళని బాగా చూసుకోవాలని వాళ్ళ ఇంటి దగ్గర పోయి సర్వీస్ చేస్తున్నాను నేను. అది అందరికి తెలిసిన విషయం. రెవెన్యూ డ్రైవర్లు ఉన్నారు, కొంతమంది డిఆర్డీఏ ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. వచ్చి మాకు అడిగితే మేము ఏదైనా సమాధానం చెప్తున్నారు. ఏం చెప్పకుండా వాళ్ళే మాట్లాడుకుని ఏదో లాడ్జింగ్ కూర్చొని చేసుకుని పోతే బాగుండదు కదా. మీ అధ్యక్షుడు ఆయన స్టేట్ ప్రెసిడెంట్ వచ్చి ఇక్కడ మాట్లాడాలి. భవనం ఉంది, అందరిది ఇది, ఈ తల్లిదండ్రులది భవనం ఇది. డ్రైవర్లు అంటే వచ్చి మాట్లాడితే ఏదైనా చేయగలుగుతాము. ఏం లేదండి, ఇక్కడ ఉన్నారు కదా, అంతా ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి 5 మంది సస్పెండ్ చేసినారు అది. వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా రావచ్చు, మాట్లాడవచ్చు. ఒక పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వడంలో బాగుండదు అది. ఎందుకంటే డ్రైవర్లది సమస్య ఇది, ఒక తల్లిదండ్రుల సమస్య ఇది. అట్లా పోయి స్టేషన్ పోయి నాకు రావడం చెప్పడం అనేది పద్ధతి కాదని నేను అంటాను. ఏముందంటే ఆయన సరిగా లెక్కలు చూపించడం లేదని, మాకు సరిగా సమాధానం చెప్పడం లేదని, వాళ్ళు ఏదైనా మీటింగ్ వచ్చి అటెండ్ చేస్తే మేము ఏదైనా మాట్లాడతాం. వాళ్ళు అసలు మీటింగ్కే రావడం లేదు. ఏదైనా ఉంటే బహిష్కారం చేసినారు అంటారు. బహిష్కారం చేసిన వాళ్ళకి మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు ఇచ్చినారు ఆయనకి అలా ప్రమోషన్ ఇవ్వకూడదు. అది ఇప్పుడు అది ఎందుకంటే ఆడిట్ చేసిన తర్వాత చెప్పాలి, కానీ మనం ముందే తిన్నారు కానీ మనం చెప్పుకునేది రాదు. ఆడిట్ ఉంటుంది, దానికి లెక్కలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ చూపించిన తర్వాత మేము చెప్తాం. ఉందండి, బాగానే కొంచెం రెస్పాండ్ అవుతున్నాడు. ఏదైనా ఎవరైనా చనిపోతే పోయి వస్తున్నాడు, అక్కడ అమౌంట్ ఏదైనా మట్టి ఖర్చులు ఇస్తున్నారు. ఇది విషయం. ఏదైనా ప్రాబ్లం ఉంటే డ్రైవర్ల కోసం మాట్లాడి కూడా వెళ్తున్నారు. ఆయన కూడా చేశారు లేదని కాదు, కానీ ఆయన చేసే ముందు ఈయన కూడా ఆయన సెక్రటరీగా ఉన్నారు, ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. ఆయన బాగాలేదని కలిసి ఈయనకి ఇప్పించారు ప్రెసిడెంట్గా. ఎప్పుడు వచ్చినారో కూడా మాకు తెలియదు. ఇది పేపర్ స్టేట్మెంట్ వచ్చింది, ర్యాంక్ వచ్చింది. ఆయన లాంటిలో కూర్చొని వాళ్ళని పిలిపించుకొని 5 మంది మాత్రమే వెళ్ళినారు వాళ్ళు. అది పద్ధతి కాదు. కార్యవర్గం వెళ్ళింది అంటే కార్యవర్గం ఉండల్లో మేమంతా ఇక్కడనే ఉంటాము. కార్యవర్గం కూడా ఇది మన జిల్లాది భవనం ఉంది, ఈ డ్రైవర్ల సంఘము భవనం ఉంది. ఇక్కడ వచ్చి కూర్చోబెట్టుకుని అందరినీ పిలిపించి మాట్లాడితే అది ఒక సంస్కారము, పద్ధతి అనేది ఉంటుంది. ఆయన ఎక్కడో లాంటిలో కూర్చొని ఉంటే వాళ్ళ 5 మందితో మాత్రమే మాట్లాడి వెళ్ళినారు ఆయన. ఇది పద్ధతి కాదు. ఆయన ఇంకోటి కార్యవర్గం వచ్చి చెప్పినారు, కంప్లైంట్ ఇచ్చినారు అనేది అది ముమ్మాటికి అబద్ధము. కార్యవర్గం అనేది దాంట్లో పేర్లు మెన్షన్ చేయలేదు. కార్యవర్గంలో ఎవరు ఉన్నారో కూడా తెలుపలేదు. ఇంకా కార్యవర్గం అన్నారు. కార్యవర్గం అనేది ఇక్కడనే నాగేష్కి వెళ్ళి ఉన్నారు. నాగేష్ అప్పుడు సర్దార్ కూడా బాగానే చేసినాడు, ఇప్పుడు నాగేష్ కూడా బాగానే చేస్తున్నాడు. అయితే
అది వేరేది ఏం కారణంలో వేరే ఉద్దేశంతో పర్సనల్ దాని మీద తీసుకొని వెళ్ళి వాళ్ళు లేనిపోని ఇవన్నీ చేసి కంప్లైంట్ ఇచ్చి స్టేషన్కి పోయి ఏమన్నా ఉంటే ఇక్కడ మాట్లాడాలా. 2010లో హడక్ కమిటీ చెల్లదు అన్న తర్వాత ఆయన్నే తీసుకుని వచ్చి దాన్ని హడక్ కమిటీ ఆయన ఇవ్వడము, ఈయన తీసుకోవడము, దానికి స్టేషన్కి పోవడము, స్టేషన్ నుంచి మళ్ళీ ఇదంతా లేనిపోయినవి చేయడము ఆడ కూడా తెలియపోయింది. సిఐ గారు ఏమన్నారు, బాబు నేను ఏం చేయలేను, తిరిగి అది ఇట్లా కమిటీ చెల్లదు ఇది అంటున్నారు, నేను మీకు తాళాలు ఇప్పే స్టేజ్లో నేను లేను, మీరు కుటుంబండి మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పినారు. వాళ్ళు అది జరిగిన తర్వాత అయినా ఆయన సంసాని శ్రీనివాసులు గారు జిల్లా స్టేట్ ప్రెసిడెంట్ గారు వచ్చి మమ్మల్ని అందరినీ పిలిపించి ఎంక్వైరీ చేసి ఏమైనా చేసింటే కూర్చొనింటే మాట్లాడింటే బాగుంటుండే. ఊకే వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు, వాళ్ళంతా వాళ్ళకి ఇష్టానుసారంగా నడుస్తుంది. మేమంతా దీన్ని ఖండిస్తున్నాము.